జగన్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం అప్పుల పాలైందని, దాదాపు 14,000 కోట్ల రూపాయల అప్పులు చేశారని రకరకాల ప్రచారాలతో కూటమి ప్రభుత్వం హోరెత్తించింది. టీడీపీ అనుకూల మీడియా కూడా దీన్ని తీవ్రంగా ప్రచారం చేశాయి. ప్రజలు కూడా బలంగా నమ్మారు. బడ్జెట్లో అసలైన లెక్కలు బయటపడ్డాయి. అప్పుడే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడే వాళ్ళు ఇచ్చిన వైసీపీ ఇచ్చిన ప్రకటన ప్రకారం 4.5 లక్షల కోట్లు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోనే అప్పయింది. మేము కార్పొరేషన్లకి అనుకూలంగా కొన్ని అప్పులు తీసుకొచ్చాం, అది దాదాపు 1.5 కోట్ల రూపాయలు అని అప్పుడే చెప్పారు. అయితే ఇప్పుడు మొత్తం బడ్జెట్లో బయటపడ్డ నిజాలు ఎలా ఉన్నాయంటే, అప్పుడు 4.5 లక్షల కోట్ల రాష్ట్ర ప్రభుత్వం అప్పు, కార్పొరేషన్ సంబంధించి ఒక 2 లక్షల కోట్లు, మొత్తం కలిపి 6,46,000 కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు ఉందని బడ్జెట్లో స్పష్టంగా కూటమి ప్రభుత్వం ప్రకటించవలసి వచ్చింది. కానీ ఆ రోజు వాళ్ళు చేసిన ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. ప్రజలు నమ్మారు, పట్టం కట్టారు. కానీ ఈ రోజు బయటపడింది నిజం. దీని మీద మనం బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి యొక్క వ్యాఖ్యానాన్ని ఒకసారి చూద్దాం. మరో శ్రీలంకగా రాష్ట్రం ఈనాడు. శ్రీలంకలో ఏపీ దివాలా తీసినట్లు సీఎం ప్రకటిస్తారేమో ఈనాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఫస్ట్ ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. మరో శ్రీలంకగా రాష్ట్రం ఈనాడు పేపర్ ప్రచురణ. ఎంత చూపించిందండి అప్పు? 6,46,000 కోట్లు. అంతేనా? మీరు చూపించినది 31 మార్చి 2024 గాను, మొన్న మార్చి 24 గాను 4,91,734 కోట్లు అప్పు. గ్యారంటీలు ఇచ్చిన అప్పు వచ్చేసి 1,54,797 కోట్లు. రెండు కలిపితే 6,46,531 కోటి. ఎక్కడండి మీరు? 14 లక్షలు ఒకరు, 13 లక్షలు ఒకరు, 12,50,000 ఒకరు, 1,10,10,000 ఒకరు, 11 ఒకరు, 9